దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా మంచిర్యాలలో వైద్యులు, వైద్య సిబ్బంది సమ్మెలోకి దిగారు. శనివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు మంచిర్యాలలో ప్రైవేట్ వైద్యులు విధులు బహిష్కరించి సమ్మెబాట పట్టారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం వరకు ఓపీ కేసులు చూడకూడదని వైద్యులు నిర్ణయించారు. సమ్మెలో భాగంగా శనివారం ఉదయం వైద్యులు, వైద్య సిబ్బంది ఐబీ చౌరస్తా నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఐబీ చౌరస్తా నుంచి ఆరంభమైన ప్రదర్శన బెల్లంపల్లి చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఐఎంఏ మంచిర్యాల శాఖ అధ్యక్షుడు డాక్టర్ పూజారి రమణ మాట్లాడుతూ, కోల్కతాలో వైద్య విద్యార్థిని దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలో వైద్యులకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కలకత్తా మహానగరంలో నడిబొడ్డులో ఉన్నటువంటి కేజీ మెడికల్ కాలేజీలో గత వారం ఒక మహిళా వైద్యురాలిపై అత్యాచారం కాబట్టి లైంగిక దాడి జరిగి హత్య చేయబడ్డ విషయము మనందరికీ తెలుసు. ఇట్లాంటి దుర్ఘటన వైద్య చరిత్రలో కానీ భారతదేశ చరిత్రలో కానీ ఎప్పుడు జరగలేదు. దీన్ని అందరూ ఖండిస్తూనే ప్రపంచవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మేము ప్రభుత్వాలకు, అధికారులకు ఎన్నోసార్లు విన్నవించినా కూడా వారు చర్యలు తీసుకుంటాము, రక్షణ చర్యలు కల్పిస్తామని వాగ్దానాలు చేయటమే కానీ ఎటువంటి చట్టాలు తీసుకురావడం కానీ చర్యలు తీసుకోవడం కానీ చేయట్లేదు. ఇది రిపీటెడ్గా జరుగుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నాము. సెంట్రల్ యాక్ట్ దానికి మన వైలెన్స్ అగెనిస్ట్ డాక్టర్స్, వైలెన్స్ అగెనిస్ట్ హాస్పిటల్స్ తీసుకురావాలని. కానీ ప్రభుత్వానికి అది చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇట్లాంటి పరిస్థితి ఇలాగే కొనసాగినట్టయితే దేశవ్యాప్తంగా కూడా ఐఎంఏ తమ సేవలను నిలిపివేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికైనా కూడా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా మేము ప్రజలకు, అధికారులకు, ప్రభుత్వానికి కూడా తెలియజేయాల్సింది ఏంటంటే, ఇది మా సమస్య అని మీరు అనుకున్నట్టయితే పొరపాటు. ఇది వైద్య వృత్తికి మరి ముందు వైద్యంలో వచ్చేవారికి ఇది ఎంతో చేటు చేస్తుంది కాబట్టి ఎవరు ముందుకు రారు. ఇంతకుముందే చెప్పినట్టుగా మేము ఎంట్రన్స్ రాస్తున్న టైంలో 30% లేడీస్ కోటా పెడితే కానీ ఫిల్అప్ కాని పరిస్థితిలో ఇప్పుడు 80-90% మహిళా వైద్యులే మెడిసిన్లో చేరడం కానీ వివిధ స్పెషాలిటీస్లో చేరడం కానీ జరుగుతుంది. ఇట్లాంటి సంఘటనలు జరిగితే ఏ మహిళలైనా ముందుకు వస్తారా? వాళ్ళ పిల్లల్ని ఏ తల్లిదండ్రులైనా ముందుకు పంపిస్తారా? మరి ఇంకో విషయం ఏంటంటే, మేము మెడిసిన్ ఎంట్రన్స్ రాస్తున్న టైంలో దాదాపు 30-40 సంవత్సరాల కింద ఒక మెడిసిన్ ఎంట్రన్స్ రాసేవాళ్ళు 1,00,000 మంది ఉంటే దాంట్లో 50% ఒక ఇంజనీరింగ్ రాసేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు దానికి చాలా భిన్నంగా ఉన్నాయి. చురుకైన విద్యార్థులు మెడిసిన్ వైపు రావడానికి ముందుకు రావట్లేరు. దీనివల్ల చురుకైన విద్యార్థులు ముందుకు రాకపోయినట్టయితే వైద్యంలో కూడా, చికిత్సలో కూడా ఎంతో లోటుపాట్లు వస్తాయని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని చర్య తీసుకోపోయినట్టయితే దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత డాక్టర్స్గా, సీనియర్ డాక్టర్స్గా మాపై ఉంది. కాబట్టి అవసరమైతే నిరవధికంగా కూడా బంద్ చేయడానికి ఐఎంఏ నేషనల్, మళ్ళీ తర్వాత స్టేట్, మళ్ళీ మంచిర్యాల బ్రాంచ్ కూడా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.